మీ చైల్డ్‌హుడ్ సార్ చాలా రోజుల నుంచి అంటే మీరు కేసీఆర్ గారితో ట్రావెల్ చేసినప్పుడు గానీ, ఉద్యమంలో అప్పుడు ఎమర్జెన్సీస్ టైంలో, తర్వాత మొదటిసారి చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు గానీ, ఇవన్నీ చూస్తూ అంటే అప్పుడు ఆ అవును. వయసు ఏ వయసులో ఉన్నా గమనిస్తూ వచ్చిర్రు వచ్చాను. కాబట్టి, అవును. సిద్దిపేటకు సంబంధించిన వాస్తవ్యులు మీరు. బండారి ఆ! గ్రామం గదా! బందారం. బందారం. హ్మ్. సో, బందారం గ్రామానికి సంబంధించిన సిద్ధారెడ్డి గారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా డెఫినెట్‌గా మీ పేరంటే గుర్తుపడతారు. అంత అవును. అంత అవును. ఆ స్థాయికొచ్చిర్రు. సో, కమ్యూనిస్ట్ భావజాలం కలిగినటువంటి కుటుంబం మీది. యెస్. ఎట్లా ఎట్లా సార్ ఆ చైల్డ్‌హుడ్ ఎట్లా నడిచింది? అప్పుడు అంతటి నిర్బంధం ఉండేది. అన్నలు ఉండేటోళ్ళు, పోలీస్ నిర్బంధాలుండేవి. ఎట్లా మీకు ఆకర్షితులయ్యారు ఈ వైపుగా? అంటే నా చిన్నప్పుడు అన్నలు లేరు. హ్మ్. అప్పటికి తెలంగాణ రైతాంగ పోరాటం అయిపోయి, ఒక ప్రజాస్వామిక ప్రయత్నం ప్రభుత్వం ఏర్పడినటువంటి దశలో నేను పుట్టాను. ఓహో! నేను 54 అనంటే 1954 54 నేను. ఓకే. 52లో అంటే మీరు పుట్టినంకనే 2 రాష్ట్రాలు కలిసినాయి. నేను పుట్టాక 2 రాష్ట్రాలు హ్మ్. కలిసినాయి. నేను పుట్టిన నాటికి ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం ప్రశాంతంగానే ఉంది. ఓకే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. నా చిన్నతనంలో ఏర్పడ్డది. హ్మ్. అప్పుడు కూడా ప్రశాంతంగానే గడిచింది. హ్మ్. కాబట్టి అన్నలు లేరు. ఓకే. నా చిన్నతనం ఒక గ్రామీణ సాంస్కృతిక చైతన్యంతో నడిచింది. హ్మ్. మంచి జానపద వాతావరణం. హ్మ్. ఎక్కడ చూసినా పాటలు, హ్మ్. ఎక్కడ చూసినా కథలు, హ్మ్. కళారూపాలు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉండేవి. ఒక ఒగ్గు కథ కావచ్చు, ఒక హరికథ కావచ్చు, ఒక బుర్ర కథ కావచ్చు, ఒక శారద కథ కావచ్చు, రకరకాలైనటువంటి మందెచ్చుల కథ కావచ్చు. అందరూ కథలు చెప్పేవాళ్ళంతా వచ్చేవాళ్ళు. హ్మ్. పొద్దున 4:30కు బాలసంతు వాళ్ళొచ్చి గంట ఊపుకుంటూ వచ్చి నిద్రలేపిన దగ్గర నుంచి హ్మ్. రాత్రి భజన బృందాలు, భజన మండళ్ళు భజన చేసుకుని పడుకునేదాకా, హ్మ్. లేదా ఎవరైనా నాటకం వేస్తామంటే వాళ్ళు రిహార్సల్ చేసే నాటకాలు చూసేది. హ్మ్. ఒక చిరుతల రామాయణమో, ఒక భాగవతమో ఏదైనా వేస్తారంటే అవి చూసుకుంటుండేది. చిందు హ్మ్. భాగవతాలు ఉండేవి. హ్మ్. ఇవన్నీ చూసుకుంటూ రాత్రి 12 గంటల దాకా మొత్తం కళలతో నిండినటువంటి ఒక వాతావరణంలో నేను పెరిగాను. కానీ చాలా ప్రశాంతంగా ఉండేది కావచ్చు. చాలా ప్రశాంతంగా ఉండేది. సెల్ ఫోన్‌లు లేవు, ఊరంటే ఎంత టీవీలు హాయిగా లేవు. ఉండేది. డైవర్షన్ లేదు. హ్మ్. డైవర్షన్ లేని ఒక మంచి ప్రపంచంలోంచి బయటకొచ్చాను. హ్మ్. ఇంకా మాట్లాడితే చిన్ననాడిదే మా బాపు, హ్మ్. నేను ఫాదర్‌ని బాపు అంటాం. హ్మ్. బాబు. మా బాపు డైవర్షన్ ఎట్లాంటి స్థితి అంటే, వెల్కటూర్ అనే స్కూల్లోకి పంపించారు. నేను 6వ తరగతి వెల్కటూర్‌లో చదివాను. హ్మ్. ఎందుకు వెల్కటూర్‌లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి దుద్దెడ ఉంది, 2 వెల్కటూర్ ఉంది. హ్మ్. దుద్దెడేమో రోడ్డు మీద ఉంది, వెల్కటూరేమో ఒక మారుమూల గ్రామం. హ్మ్. ఎందుకు వెల్కటూరు పంపించారు? కనీసం తొవ్వ కూడా సరిగ్గా లేదు. మనుషులు నడిచిపోయే తొవ్వ కూడా సరిగ్గా లేదు. హ్మ్. అలాంటి చోటికి ఎందుకు పంపించామని బాపుని అడిగితే, బాపు చెప్పేదేంటంటే, రోడ్డు, హోటల్ లేని ఊరైతే పోరగాన్లు మంచిగా చదువుకుంటారు. హ్మ్. రోడ్డు ఉండకూడదు, హోటల్ ఉండకూడదు. హ్మ్. రోడ్డు ఉంటే వచ్చిపోయే బస్సులు చూసుకుంటూ కూర్చుంటారు. హ్మ్. హోటల్ ఉంటే ఛాయలు తాగడానికి అలవాటు పడతారు, క్లాస్ రూమ్‌లో ఉండరు. హ్మ్. అని ఆయన ఆనాడే ఆలోచించిండంటే డైవర్షన్ అన్నందుకు నాకు గుర్తొస్తది. హ్మ్. ఈ రోడ్డు, హోటల్ కూడా ఒకనాడు డైవర్షన్స్. హ్మ్. అందుకని ఒక మారుమూల విలేజ్‌లో హై స్కూల్ ఉంటే అక్కడికి పంపించిన 1 కిలోమీటర్ ఎక్కువైనా అటు నడుచుకుంటూ పోయేది. తొవ్వ ఒక తీరు ఉండేది కాదు. వానాకాలం ఒక తొవ్వ ఉండేది, ఎండాకాలం ఒక తొవ్వ అవును. ఉండేది. ఎందుకంటే వానాకాలం చేను మధ్య నుంచి నడవనీయపోదురు, గట్టు మీదకెళ్ళి నడవాలి. అవును. ఎండాకాలం వచ్చిందంటే నడి చేన్లకెళ్ళి పోవచ్చు. అవును. ఎండిపోతాయి చేన్లు అవును. ఉండయి గనక. కాబట్టి రకరకాల తోవలు ఉండేటటువంటి చోటు నుంచి ఎంత నడుచుకుంటూ ఎంత పోయి దూరం నడిచేది సార్ రోజు? 6 కిలోమీటర్లు అటు, 6 కిలోమీటర్లు ఇటు. రోజు రోజుకు 12 కిలోమీటర్లు నడిచేది. చదువుకుంటానికి. చదువుకుంటానికి. గంట అటు, గంట ఇటు. ఒక హ్మ్. గంట ప్రయాణం, పుస్తకాలు గంట ప్రయాణం. మోసుకుంటూ పోయి మళ్ళా పుస్తకాలు మోసుకుంటూ సద్ది, ఆ! మనం మధ్యాహ్నం తినాలి కదా ఆ! ఇంత. అవును. ఆ సద్ది కూడా ఒకటి బాక్స్ పెట్టుకొని, హ్మ్. ఒక గిన్నెకో బట్టను పట్టుకొని హ్మ్. ఇదంతా ముందు టిఫిన్ బాక్సులు కూడా లేవు. అవును. అట్లాంటి గిన్నెలో పెట్టుకొని దానికి బట్ట కట్టుకొని తీసుకొని పోయేది. 6 అట్లా కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు పోయేది. హ్మ్. మళ్ళీ అక్కడ స్కూల్‌లో కూడా వసతులు ఉండవు. ఏ బాయో చూసుకొని ఆ బాయి ఒడ్డుకు పోయి తినేవాళ్ళం. అది ఒక రకమైన ఆనందం. బాల్యం అంతా కూడా చాలా సంతోషంగా గడిచింది. హ్మ్. కానీ చదువు మీదనే దృష్టి ఉంది. హ్మ్. టీచర్ ఏ పాఠం చెప్తున్నాడో ఆ పాఠం నేర్చుకోవడం అనేటువంటిది ప్రధానంగా అంతా కేంద్రీకరించేటటువంటి ఒక శ్రద్ధలోంచి బయటకు వచ్చినాం. హ్మ్. మా ఇంట్లో కమ్యూనిస్టు వాతావరణం, బయటకు వెళితే జానపద వాతావరణం, హ్మ్. కళల వాతావరణం. హ్మ్. ఇవన్నిటి మధ్యన నాకు ఈ 2 అభిప్రాయాలు వచ్చినాయి. అందుకని రాజకీయ చైతన్యం ఎక్కువే ఉంటది. కళా చైతన్యం, సాంస్కృతిక చైతన్యం కూడా ఎక్కువే ఉంటుంది. అవును. ఇట్లా పెరుగుతూ వస్తున్నప్పుడు అష్టకాల నరసింహరావు శర్మ అని హ్మ్. మాకు తెలుగు ఉపాధ్యాయుడు హ్మ్. మా స్కూల్‌కొచ్చాడు. ఆయన పద్య కవిత్వం రాసేవాడు. హుహు. ఛందస్సు తెలిసి యతిప్రాసలతో కూడినటువంటి పద్యాలు రాసేవాడు. హ్మ్. ఆయన శిథిల విపంచ అనే పుస్తకం రాసి మాకు చారానికి ఒకటి చొప్పున అమ్మాడు. హుహు. పావులా ఇస్తే ఆ పుస్తకం ఇచ్చారు. హ్మ్. ఆ పుస్తకం చదువుకొని 100 సార్లు చదివి ఉంటాం. హ్మ్. అందులో పద్యాలు చదివి చాలా వరకు కంఠస్థమయ్యేది. కంఠస్థం అయిపోయింది. హ్మ్. ఆ పద్యాలు చదివి కవిత్వంలోకి వచ్చాను నేను. హుహు.
కాబట్టి నాకు ప్రేరణ అష్టకాల నరసింహరావు సార్. ఆ రోజు నుంచి ఆ రోజు మొదలైంది. ఏ క్లాస్లో సార్ అది? నేను 9వ తరగతి 1969. ఈ 69 ఒక కీలకమైనటువంటి మలుపు. 69లోనే నేను కవిత్వం వైపు వచ్చాను. 69లోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మొదటి ఉద్యమం. కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నాం స్కూల్ లెవెల్లోనే. కాబట్టి ఇటు రాజకీయ చైతన్యం, ఇటు సాహిత్య చైతన్యం రెండు కలివిడిగా నడిచినటువంటి జీవితం నాది. అంటే రాజకీయ చరిత్ర ఏముంది సార్ కుటుంబానికి, నేపథ్యం ఉంది. మా ఫాదరు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గ్రామరక్షణ కమిటీ అని 10 ఊర్లకు సంబంధించిన గ్రామరక్షణ దళాలు ఆయన చూసేవాడు. 10 విలేజ్ 10 విలేజ్ ఆయనకు అప్పచెప్పారు. ఈ 10 విలేజ్లకు రజాకార్లు రాకుండా వస్తే ఎట్లా తిప్పి కొట్టాలనేది ఆయనకు ట్రైనింగ్. ఆయనకు ఓ గుర్రము, ఓ జీను, ఓ తుపాకీ, ఓ నాటు తుపాకీ ఉండేదట ఆయనకి. మేము పుట్టలే అప్పటికి. ఆ నాటు తుపాకీ గుర్రం ఎక్కిపోయి అవన్నీ ఆ ఊర్లన్నీ కాపాడుకోవడం ఆయన డ్యూటీ. అలాంటి దశలు మేము మా చిన్నప్పుడు సమయానికి నిజాం రాజులు లేరు కాబట్టి మాకు ఆ గొడవ లేదు, ఈ గొడవ అంతా లేదు. కాకపోతే మా ఇంట్లో దానికి గుర్తుగా ఆ దూలానికి ఒక జీను, గుర్రము జీను ఒకటి ఉండేది, దానికి వేలాడగట్టి ఉండేది. ఏంటిది ఇది అంటే మా అవ్వ చెప్పింది, అయ్యో మీ నాయన ఊక్కున్నాడా, మీ బాబు గుర్రం ఎక్కి తిరిగేది దాని గుర్తు అని చెప్పింది. అట్లా అవన్నీ అలాంటి నాటు తుపాకీ లేదు, నాటు తుపాకీ ఉండేదట. మా ఊర్లో చేశారు, అది కమరాయన చేశాడు. మా ఊర్లో పలానా ఆయన చేశాడని చెప్తారు. పలానా కమ్మరి వీరయ్య అనేట ఆయన నాటు తుపాకీ చేశాడు, మీ బాబు పట్టుకొని తిరిగిండు. చెప్పారే సార్ మీరు కూర్చోబెట్టి చెప్పిండు, చాలాసార్లు చెప్పిండు. మాకు ఇంట్లో ఆ చైతన్యం ఉండేది, చాలాసార్లు చెప్పిండు. ఆయన చదువుకొమ్మని ఎక్కువ అడిగింది నాకు గుర్తులేదు, కానీ ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జైలుకు పోయిండు అని అంటే నువ్వు ఎప్పుడైనా జైలుకు పోతావురా అని అడిగేది. అట్లాంటి ప్రోత్సాహం ఉంది. చదువుకోమని ప్రోత్సాహం లేదు. మేము స్కూల్లో స్వతంత్రంగా మేమే చదువుకున్నాం. కాకపోతే చదువుకోవాలనేది ఆయన మనసులో ఉంది. మా మంచి స్కూల్కి పంపించాడు, చెడిపోకుండా ఉండే స్కూల్కి పంపించాడు. అంతవరకు ఓకే. కానీ ఎంత చదివినాం, ఏం చదివినాం అనేది ఆయన చూడలే. కానీ ఒక హర్తాల్ జరిగితే, బంద్ జరిగితే అక్కడ కూర్చుండబెట్టి ఇగో పేపరు చదివి వినిపించుకుంటూ ఇట్లా జరిగింది ఆడ, మీరు ఎప్పుడైనా అధిక ధరలకు వ్యతిరేకంగా మీరు కొట్లాడతారా, జైలుకి పోతారా, ఇట్లా అడుగుతుంటారు. ఆ వాతావరణంలో పెరిగింది. కాబట్టి మా ఊర్లో ఎవరికి పత్రిక వచ్చేది కాదు, మా ఇంటికి పత్రిక వచ్చేది. అది కూడా విశాలాంధ్ర అనే పత్రిక వచ్చేది. ఆ విశాలాంధ్రలో వార్తలన్నీ తీసి చూపెట్టుకుంటూ మాకు ఇన్స్పైర్ చేసేవాడు, చెప్పేవాడు. అట్లా ఆయన చాలా యాక్టివ్గా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు, సిపిఐలో. ఎంతో కొంత వాటికి సంబంధించిన రాజకీయాలకు ప్రయత్నం చేసే పోటీ చేయడం అట్లా లేదు. ఆయనకి ఎప్పుడు మళ్ళీ పోటీ మీద పదవుల మీద లేదు. కాబట్టి మాకు అది కూడా వచ్చింది, పోటీ మీద పదవుల మీద లేదు. ఎందుకంటే మా ఊర్లో సర్పంచ్ అనేది చాలా చిన్న విషయం. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు సర్పంచ్ అవుతాడు, కానీ సర్పంచ్ కూడా కావాలని అనుకోలే. ఇంకెవరో వచ్చి అడిగితే వాళ్ళు సర్పంచ్ని చేశాడు, ఆయన వెనకుండి సర్పంచ్ని చేశాడు తప్ప ఆయన ఎప్పుడు. అంటే ఇట్లాంటి కొంత పేరు ప్రఖ్యాతిగాంచిన కుటుంబాలల్లో నిత్యం సహాయం కోసం వస్తుండేవారు, ఏదో సహాయం రోజు పంచాయతీలు, రోజు పరిష్కారాలు, తగవులు కూర్చుండబెట్టి. ఈయన వ్యవసాయానికి పోతే ఆ వ్యవసాయం నాగలు దున్నడానికి నేను మనిషిని పెడతా కానీ మీరు వచ్చి కూర్చోవాలని చెప్పి ఆయన తీసుకొని పోదురు. వాళ్ళు మనిషిని పెట్టి ఈయన తీసుకొని పోయి ఆడ పంచాయతీ, భూమి పంచాయతీ, కాలువ పంచాయతీ, తోవ పంచాయతీ, రకరకాల పంచాయతీలు ఉండేవి అప్పుడు. ఇవన్నీ పరిష్కారం. భార్యాభర్తలు ఎప్పుడు ఇంటి చుట్టూ. మా ఇంట్లో చాలా ఆశ్చర్యకరంగా ఏంటంటే నాకు చాలా సంతోషం, గర్వంగా కూడా అనిపించేది. మా ఇంటి ముందు ఒక ప్రపంచం ఉంది, వాకిలి. ఆ వాకిట్లో ఒక ప్రపంచం ఉండేది. ఆ ప్రపంచం అంతా మగవాళ్ల ప్రపంచం, మగవాళ్ల పంచాయతీలు, గొడవలు అవి ఇవే. మా ఇంటి వెనుక కూడా చిన్న వాకిలి ఉండేది. ఆ చిన్న వాకిట్లో ఆడవాళ్ళ ప్రపంచం. మా అవ్వ దగ్గరికి వచ్చేవాళ్ళు, మొగుడు కొట్టిండని, అవి కొట్టిండని, వీళ్ళంతా ఆడవాళ్ళంతా వచ్చి ఆమెకు చెప్పుకునేవాళ్ళు. ఆవిడ అందరి కన్నీళ్ళు తుడిచేది. ఏమన్నా ఉంటే పిలిచి గట్ల కొడతారా అని అడిగేది. మా ఫాదరు కూర్చుండబెట్టి చాలా పెద్ద పెద్ద పంచాయతీలన్నీ తెంపిన చరిత్ర ఇంటి ముందటుండే. కాబట్టి ఇటు మగవాళ్ళు అటు ఆడవాళ్ళు, వీళ్ళ సమస్యలు, ఆ సమస్యల పరిష్కారాలు, వీటన్నిటి మధ్య నుంచి నేను వచ్చాను. అంటే ఆ నేపథ్యం వింటుంటే అంత ఓపెన్ హార్ట్తో ఉండేది అనిపిస్తుంది. మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టిందో, ఇలా తప్పు చేసిన మిమ్మల్ని ఇబ్బంది చాలాసార్లు కొట్టాడు. ఒక ఇక్కడి వరకే ఉండేది నెక్కర్, స్కూల్ నెక్కర్ ఇక్కడి వరకే ఉండేది. రాసేటప్పుడు ఒక అక్షరం ఎక్కువ తక్కువ అయితే కూడా ఇక్కడ పాట్మని వేసేది. మా సార్ కొట్టింది అనుకుంటే మా బాబు కొట్టే ఎక్కువ. మా సార్తోనేంది, ఇవాళ ఏ హోంవర్క్ ఇస్తే ఆ హోంవర్క్ మనం చేసుకొని పోదు, రేపు కంటతా చేసుకురమ్మంటే 4 పద్యాలు కంటతా లేదా సమ్మరి కంటతా. మ్యాథ్స్ అయితే నాకు అడ్వాన్స్, సార్ల కంటే అడ్వాన్స్ ఉండేవాడిని నేను లెక్కల్లో. కాబట్టి నాకు స్కూల్లో దెబ్బలు పడే సందర్భాలు చాలా తక్కువ. ఏదైనా చిలిపి వేషం వేసి పడ్డ దెబ్బలు ఉన్నాయి,
అంటే చదువులో వెనకబడి కాదు, అవును. ఎవరినో బలాయించో ఏదో అని దెబ్బలు పడ్డాయి ఉన్నాయి. ఉమ్, కానీ స్కూల్లో పడిన దెబ్బల కంటే మా బాబు దగ్గర పడ్డ దెబ్బలు ఎక్కువ. ఉమ్, మా బాటు అక్షరం అందంగా ఉండాలి, ఉమ్, అక్షరం పక్కకు పోవద్దు, వరుస ఉండాలి, ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలన్నీ తీసుకొని కొట్టేవాడు. ఆ. కాబట్టి ఫాదర్ చేతిలో ప్రేమతో స్కూల్ కొట్టేది. స్కూలింగ్ అయిపోయింది కానీ అప్పుడు స్కూల్ మీరు అన్నారు ఉమ్. స్కూల్కి పోవడానికే 12 కిలోమీటర్ నడిచేదంటే అవును, మరి అవును. కాలేజ్ సంగతి అయిన తర్వాత కాలేజ్ కాలేజీకి ఇంకా ప్రాబ్లం రాలేదు. కాలేజీకి ఏంటిదంటే సిద్దిపేటలో కాలేజీ కాబట్టి మేము పోయి అక్కడ రూమ్ తీసుకొని కిరాయికి రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం కనుక ఇంకా నడిచే చదువుకోవడానికే మీరు ఒక్కరే వెళ్ళిపోయేవారు అంటే బ్యాచులర్ లైఫ్ లాగా ఉండి బ్యాచులర్ లైఫ్ లాగా ఉండేది. ముగ్గురం నలుగురం కాలేజ్ చదివే కుర్రాళ్ళం కలిసి పిల్లలం కలిసి ఒక రూమ్ తీసుకునేది. ఓకే ఆ రూమ్లో ఉండేది. చిన్న రూమ్ తీసుకుంటే నేను మొదట సిద్దిపేటకు పోయి తీసుకున్నటువంటి రూమ్కు 6 రూపాయలు, అది 6 రూపాయలు కిరాయి. 6 రూపాయలు 6 రూపాయలు నెల కిరాయి. నెల కిరాయి 6 రూపాయలు, 6 రూపీస్. అప్పుడు అది ఎక్కువ ఇంకా చాలా. అప్పుడు అది ఎక్కువ. ఒక రూమ్కి 6 రూపాయలు. మాకు 2 రూపాయలు ఇచ్చేది. 2 రూపాయలు ఇస్తే రూపాయిన్నర కిరాయి. ఆటానతో ఆ నెలంతా ఇలా తీసుకోవాలి. ఆటాన అంటే 50 పైసా. 50 పైసతో నెలంతా లాగేయాలి. అని లాగేదా అంటే లాగేది. ఎందుకు లాగేది అని అంటే ఇంటి నుంచి అన్ని వస్తువులు వస్తాయి. పొయ్యిల కట్టెల దగ్గర నుంచి, కట్టెల పొయ్యి, గ్యాస్ స్టవ్వే లేదు అప్పుడు. గ్యాస్ స్టవ్ లేదు, కిరసనాయిల్ స్టవ్ ఉండేది. ఆ కిరసనాయిలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కనుక కిరసనాయిల్ స్టవ్ కొనిచ్చేవాళ్ళు కాదు. మా ఇంట్లో ఊర్లో కట్టెల పొయ్యే, ఇక్కడ కూడా కట్టెల పొయ్యే. అప్పుడు మేము చదువుకునే రూమ్లలో కూడా కట్టెల పొయ్యే ఉండేవి. ఆ కట్టెల పొయ్యిలు కట్టెలు ఊరివి, బియ్యం ఊరివి, పప్పులు ఊరివి, నూనె ఊరిది, ఇంకా ఏమి దానికి చేయాల్సింది. అందుకని ఏమి కొనే అవకాశం ఉండేది కాదు. ఆ 50 పైసలతో నెలంతా గడుపుకోవచ్చు. అప్పటి నుంచి వండుకొని తినేది. అవన్నీ మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ గిన్నెలు కడుక్కోవడం చేయడం అన్నీ మనమే చేసుకునేది. మీరు ఒక్కరేనా సార్ ఫ్యామిలీలో? నేనా? నాకు ఇంక 2 తమ్ములు, ఒక చెల్లె ఉంది. నలుగురం 4 మెంబర్స్. మీరే మొత్తం వాళ్ళందరికీ నేను 1 సీనియర్ లీడ్ చేసేది వాళ్ళందరికీ, మిమ్మల్ని చూసి వాళ్ళు వస్తూ ఉండేది. అంతే. ఇప్పుడు ఏదైతే డిగ్రీ కాలేజ్ చదువుకున్నారో అదే డిగ్రీ కాలేజ్ మీరు మళ్ళీ లెక్చరర్గా. డిగ్రీ కాలేజ్ లైఫ్ ఎట్లుండే సార్? సిద్దిపేట డిగ్రీ కాలేజ్ అంటే చాలా ప్రాముఖ్యత అప్పుడు వినిపిస్తూ ఉంటుంది, కొంత ప్రముఖులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎట్లా ఉండేది ఎడ్యుకేషన్? అప్పటికి ఏ ఇయర్ అండ్ చదువుకునేటప్పుడుదా చెప్పేటప్పుడుదా? చదువుకునేటప్పుడుది. అప్పటికి మీరు వచ్చినట్టున్నారు. నేను 70లో ఇంటర్మీడియట్ లో చేరాను. అప్పుడు మూమెంట్ నడుస్తుంది, తెలంగాణ మూమెంట్ నడిచి ఆగిపోయింది. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మూమెంట్ వచ్చింది. అది సరిగ్గా 4 నెలలు నడిచి పెద్దగా మంట ఆరిపోయింది. తాటాకు మంటలాగా మండింది, ఆరిపోయింది. చెన్నారెడ్డి సమయంలో మదన్ మోహన్ అని సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే. ఆయన తెలంగాణ ప్రజాసమితి పారగుర్తు ఉండేవాడు. ఈ తెలంగాణ ఉద్యమం వచ్చినాక మొదటి ఎమ్మెల్యే ఆయన. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత సిద్దిపేట బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్లో ఆయన పెట్టారు, బంపర్ మెజారిటీతో గెలిచాడు. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు కేసీఆర్ గురువు అని చెప్తారు. కేసీఆర్ గురువు అని చెప్తారు. కేసీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఇండైరెక్ట్ ప్రేరణ ఆయన. ఆయన ఏదో అన్నాడని చెప్తారు. మదన్ మోహన్ కేసీఆర్ని పట్టుకొని ఊరికి ఎందుకు తిరుగుతారో, ఏదైనా ఉద్యోగంలో పెట్టిస్తారా అని అంటే, ఒకటి ఉద్యోగం ఎవడు చెప్తాడు, నేను రాజకీయాల్లోకి వస్తా అల్లడని చెప్తారు. నాకు ఇంటర్మీడియట్లో సరిగ్గా మాది ఒకటే బ్యాచ్. కేసీఆర్ గారిది నాది ఒకే బ్యాచ్. ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్స్ మీరు ఇద్దరు? మేము బ్యాచ్మేట్స్. ఒకటే కాలేజ్ కాదు, ఒకే కాలేజీ ఒకటే. ఆవిడ ఉన్నదే ఒక కాలేజీ ఒకటే. కానీ నాది బీఎస్సీ ఎంపీసీ లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ అయింది. ఇంటర్మీడియట్లో నాది ఎంపీసీ అయితే హెచ్టీసీ, హిస్టరీ, తెలుగు, సివిక్స్. అందుకే హిస్టరీ పట్ల తెలుగు మీద పద్యాలు పాడతాడు. నాకంటే ఎక్కువ పద్యాలు పాడతాడు ఆయన. పద్యాలు చాలా వచ్చాయి. నేను తెలుగు స్టూడెంట్ అయినప్పటికీ పద్యాలు ఎంతవరకు రావాలో అంతవరకు వస్తాయి. నాకు వచన కవిత్వం కూడా వస్తాయి, శ్రీశ్రీ కవిత్వం, ఇవన్నీ కూడా వస్తాయి. పద్యాలు ఎక్కువ వస్తాయి. ఎట్లాంటి పరిచయం ఉండే సార్? రెగ్యులర్ కలుస్తాం అంటే మేము 2-3 సందర్భాల్లో కలిసి మాట్లాడుకునే వాళ్ళం. ఒకటి, ఇద్దరికి సినిమా పిచ్చి ఎక్కువ ఉండేది. కరెక్ట్ మాట్లాడితే సినిమా పిచ్చి ఎక్కువ. అందుకే ఇప్పుడు అంటుంటాం కదా, ఇంత చక్కగా ఆంధ్ర నాయకులవి, సినీ హీరోలవి సినిమాలు చూసేది, అంత సామరస్యంగా ఉండేది. ఇప్పుడు ఎందుకు కొట్టాటలు పెడుతున్నారు అర్థం కాదు. అట్లా సినిమాల దగ్గర మేము కలిసేది. ఆయనకు ఎన్టీ రామారావు సినిమాలు ఇష్టమే, నాకు ఎన్టీ రామారావు సినిమాలు ఇష్టం. అదొకటి సినిమా ఫీల్డ్. ఒకటి మా ఇద్దరి మధ్యన జరిగే చర్చ. రెండవది సాహిత్యం. ఆయన చెప్తే కదా తెలుగు స్టూడెంట్. తెలుగు సాహిత్యం పట్ల అతనికి అభినివేశం, అభిరుచి ఉంది. నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని అయినా కూడా నా మనసంతా సాహిత్యంలోనే ఉంది. నువ్వు మ్యాథ్స్లో ఎందుకు చేరినావు అని అంటే,
మా వాళ్ళు లేదా మా ఫాదర్ ఏం అనలేదు కానీ మా ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మ్యాథ్స్తో చదివితే తొందరగా ఉద్యోగం వస్తుందని ఇలా చేర్పించారు. నేను మ్యాథ్స్లో క్లేవర్ కనుక ఓకే. మ్యాథ్స్లో క్లేవర్ కనుక ఎంపీసీలు ఉంటే వీడు ఎక్కువ షైన్ అవుతాడు, రాణిస్తాడు, తొందరగా ఉద్యోగం వస్తుందని ఆలోచించి ఇక్కడ చేర్పించారు. ఓకే. సో నేను సాహిత్యం నా రెండవ ప్రాణం లాగా ఉండేది అప్పుడు, చదువు తప్పితే. కానీ నాకు సాహిత్యం మొదటి ప్రాణం. ఆయనకు సాహిత్యం కూడా ఇంట్రెస్ట్, ఆయనకు రెండవ ప్రాణం. రాజకీయాలు మొదటి ప్రాణం, సాహిత్యం రెండవ ప్రాణం. మా ఇద్దరికి ఇంటర్మీడియట్-లోనే మీ ఇద్దరి మధ్య మంచి కన్వర్సేషన్ సార్, గుర్తుపెట్టుకునేది ఎప్పటికీ ఆ డేస్? చాలాసార్లు మేము అక్కడ ఒక పార్క్ ఉండేది, గాంధీ పార్క్ అని ఒక పార్క్ ఉండేది సిద్దిపేటలో. దాని ఎదురుగానే విక్టరీ టాకీస్ అని ఒక టాకీస్ ఉండేది. ఓకే. అయితే టాకీస్లో దూరడం, అయితే పార్క్లో దూరడం. పార్క్ గేట్ దగ్గర నిలబడి గంటలు మాట్లాడుకున్న సందర్భాలు సాహిత్యం గురించి, రాజకీయాల గురించి, అప్పుడున్న రాజకీయాల గురించి. అప్పుడు రాజకీయాల గురించి రాజకీయాలు ఎందుకంటే ఆయనకు రాజకీయాలు, పాలిటిక్స్, సివిక్స్, ఆయనది పాలిటిక్స్ ఉంటాయి. అంటే డిగ్రీలోకి వచ్చేసరికి అది పొలిటికల్ సైన్స్ అయితే ఆయనకు రాజకీయ శాస్త్రం కూడా చదువుకుంటున్నాడు. నాకు నేను ఇంటర్ చెప్తే కదా ఇంతకు ముందు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ, విశాలాంధ్ర పత్రికలు అవి ఇవన్నీ చదువుకొని నేను రాజకీయాల్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నా. 72 తర్వాత నేను కొన్నిసార్లు ఎమ్మెల్యేకి నిలబడితే వాళ్ళకు ప్రచారం చేయటమో ఏదో చేయటం, అట్లా నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే నాకు సాహిత్యం ప్రైమరీ, పాలిటిక్స్ సెకండరీ. ఆయనకు పాలిటిక్స్ ప్రైమరీ, సాహిత్యం సెకండరీ. ఇద్దరికి సాహిత్యం సెకండరీ? ఇద్దరికి. నాకు ప్రైమరీ. నాకు ప్రైమరీ. ఉద్యోగం అనేది పక్కకు పెడితే, చదువు అనేది పక్కకు పెడితే నాకు సాహిత్యం ప్రైమరీ, రాజకీయాలు సెకండరీ. ఆయనకేమో రాజకీయాలు ప్రైమరీ. మీరు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాలే ఆయన నుంచి? నేను ఇన్ఫ్లుయెన్స్ కాలే. ఎందుకంటే నేను సాహిత్యాన్ని ఎక్కువ ప్రేమించడం వల్ల, నాకు అనేక నవళ్ళు చదవడం వల్ల, అభ్యుదయ సాహిత్యం లాంటివన్నీ చదవడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఈ రాజకీయాల కంటే సాహిత్యకారుడే గౌరవప్రదమైన జీవితంలో ఉంటాడు సమాజంలో అని నేను అనుకున్నాను. అంటే సంపాదించుకోవడానికి, అధికారం చేయడానికి రాజకీయం తప్ప, సమాజంలో ఒక గౌరవాన్ని పొందాలంటే అది కవిగా, రచయితగానే ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది నేను చదువుకున్నప్పుడు నాకు అర్థమైన విషయాలు. అప్పుడు కేసీఆర్ గారి మాటలు ఎలా ఉండేవి? పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేదా? ఉండేది. చాలా ఎమోషనల్ గా పాలిటిక్స్ మీద విశ్లేషణాత్మకంగా మాట్లాడేవాళ్ళు. మళ్ళీ డిగ్రీ కూడా సేమ్ కాలేజ్? డిగ్రీ కూడా అదే 5 ఏళ్ళు. అందుకే ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, డిగ్రీ 3 ఏళ్ళు. 70 నుంచి 75 దాకా 5 ఏళ్ళు మేము ఒకే బ్యాచ్. ఆ బ్యాచ్ లోనే నా ఫైనల్ ఇయర్, ఆయన ఫైనల్ ఇయర్ ఒకసారి. విద్యార్థుల ఉద్యమాలు, విద్యార్థుల ఆందోళన, నిరసనలు తక్కువ అప్పుడు. కాకపోతే ఎన్నికలు జరిగేవి, స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరిగేవి. ఆయన నిలబడ్డాడు, ప్రెసిడెంట్కి నిలబడ్డాడు. డిగ్రీ కాలేజీ, సిద్దిపేట డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్కు ఆయన నిలబడ్డప్పుడు అందరికి అడిగినట్టే నన్ను కూడా ఓటేయాలి మిత్రమా అని అడిగాడు. అప్పటికే రాజకీయాల్లో సిద్ధన్న అంటుండే. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట, సిద్ధన్న, అన్ననే. అన్న అనేది ఇక్కడ కామన్ వర్డ్ కాబట్టి అప్పుడు సిద్ధారెడ్డి అని పిలిచిన గుర్తు నాకైతే లేదు. సిద్ధన్న అంటుండే, అందరినీ అన్న అంటుండే. ఆయన ఇప్పటికీ అన్న అంటాడు. కొత్తగా పరిచయమైన ఆయన కూడా అన్న అంటాడు. జర్ర ఒక 10 నిమిషాలు అయితే చాలా అన్న అంటాడు. ఆయన గెలవలేదు. ఆయన ఎందుకు గెలవలేదంటే అప్పటికే డబ్బుల పాత్ర ఉంది. మదన్ మోహన్ అనేట ఆయన ఇంకొక అతన్ని సపోర్ట్ చేస్తున్నాడని తెలిసింది. మరి ఆయన అయ్యిండు ప్రెసిడెంట్. ఆయన ఎట్లా అయ్యిండు అని అంటే ఆయన సపోర్ట్ వల్ల అయ్యిండు అనేది కాలేజీలో ఒక టాక్ ఉండేది. అప్పటికే డబ్బుల ప్రభావం ఉంది. భాస్కర్ రెడ్డి అని ఒక అతన్ని, భాస్కర్ రావు అలియాస్ భాస్కర్ రెడ్డి, ఆయన గెలిచాడు ప్రెసిడెంట్గా. ఈయన ప్రెసిడెంట్ కంటెస్ట్ చేసి 27-28 ఓట్లు వచ్చాయి, తక్కువ ఓట్లతో. చివరి నుంచి మొదటివాడు అట్లా ఓడిపోయాడు. ఫస్ట్ కేసీఆర్ ఎలక్షన్స్ లో ఆయన కొంత ఓటమి చూశాడు ప్రెసిడెంట్. ఫస్ట్ ఎన్నికల్లో అది స్టూడెంట్ యూనియన్ లోనే కాదు, పాలిటిక్స్ లో కూడా ఫస్ట్ ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. ఎన్టీ రామారావు వచ్చినాక టికెట్ ఆయనకి ఇచ్చాడు, తెలుగుదేశం టికెట్. మదన్ మోహన్ మీద కంటెస్ట్ చేశాడు, తన గురువు మదన్ మోహన్ మీదనే కంటెస్ట్ చేశాడు. కంటెస్ట్ చేస్తే అప్పుడు ఈయనకు డబ్బులు లేవు. మదన్ మోహన్ ఏమో ప్రభుత్వంలో ఉన్నాడు, చాలా డబ్బు. కాబట్టి ఆయన ఖర్చు పెట్టాడు. కొద్ది తేడాతోని ఏదో 5-6 వేలు, 3 వేలు, 4 వేలతోనో ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన తర్వాత ఆయన మళ్ళీ నిలబడలే. అంటే ఒక శిష్యుడి చేతిలో ఓడిపోవద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆయన నిలబడలే. ఆయన నిలబెట్టాడు తప్ప నిలబడలే. యూత్ కాంగ్రెస్ లో కేసీఆర్ గారు పనిచేయడం శిష్యరికం అక్కడి నుంచి వచ్చింది. అంతే. యూత్ కాంగ్రెస్ లో పనిచేసినట్టు. యూత్ కాంగ్రెస్ లో చేశాడు. కాకపోతే ఈయన ఇక్కడ నుంచి వీళ్ళు నన్ను ప్రమోట్ చేయరనుకొని ఢిల్లీకి పోయాడు. ఈయన ఇక్కడ రాజకీయాల్లోంచి ప్రమోట్ చేయబడ్డవాడు కాదు కేసీఆర్. డైరెక్ట్ ఢిల్లీ కాంట్రాక్ట్ దొరికింది. ఢిల్లీ కాంట్రాక్ట్ ఎట్లా దొరికింది అంటే దొరికించుకున్నాడు. ఢిల్లీకి వెళ్ళి ఆయన మాటల్లోనే ఆయన ఖాళీగా ఉన్నప్పుడు చెప్పిన విషయాలు ఏంటంటే, ఇక్కడ ఢిల్లీ నుంచి
ఇక్కడ ఏ పదవి కావాలన్నా ఢిల్లీ నుంచి వస్తుంది. అవును. అప్పటికి ముఖ్యమంత్రి కావాలన్నా ఏది కావాలన్నా ఢిల్లీ అక్కడి నుంచి నుంచి. వస్తుంది. అవును. కాబట్టి రాజకీయం అంతా ఢిల్లీలో ఉంది. మనం ఇక్కడ ఉంటే ఎన్ని రోజులు కొట్టుకుంటున్నా వీడు దగ్గర రానియడు, హ్మ్. ఆ మదన్ మోహనే ఉంటాడు, మనం ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు అనే ఉద్దేశం ఈయనకు ఆయన టార్గెట్ ఫిక్స్ గుర్తించాడు. ఎమ్మెల్యే Yes, కావాలనేది. ఆయన టార్గెట్ పాలిటిక్స్. ఆ! టార్గెట్ అంటే ముఖ్యమంత్రి కూడా అవును. ఉండొచ్చు, మనకు అవును. తెలియదు. అవును. అవునవును. ఆయన టార్గెట్ పాలిటిక్స్, హ్మ్. పొలిటికల్ లీడర్ కావాలనేది హ్మ్. టార్గెట్. హ్మ్. కాబట్టి ఇక్కడ ఉంటే కాంగ్రెస్లో మనల్ని చైన్ కానియర్ అని అనుకొని ఆయన ఢిల్లీ వెళ్ళాడు. హ్మ్. ఢిల్లీ వెళ్ళి చిన్న చితక పైరవీలు ఏవేవి చేశాడో ఇప్పుడు అంటుంటారు కదా, ఏదో హ్మ్. దుబాయ్ పైరవీలు అవి అవునవును. కానీ అవును. అట్లాంటివి ఏవో చేసి ఉన్నాడు. హ్మ్. సరిగ్గా ఎమర్జెన్సీ లిఫ్ట్ అయిన తర్వాత 76 మాది డిగ్రీ అయిపోయింది. హ్మ్. 76లో ఆయన ఢిల్లీలో ఉన్నాడు. హ్మ్. ఆ ఢిల్లీలో ఉన్నప్పుడు జనతా పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీని, సంజయ్ గాంధీని అరెస్ట్ చేస్తున్నారు. హ్మ్. అరెస్ట్ చేసి ఒక ఓపెన్ టాప్ జీప్లో తీసుకెళ్తున్నారు. హ్మ్. తీసుకెళ్లేటప్పుడు ఆయన చెప్పింది, హ్మ్. తీసుకెళ్లేటప్పుడు ఆ జీప్కి అడ్డం పడుకున్నాడు ఈయన. ఆహా! ఈయన లాంటి వాళ్ళు గులాం నబీ ఆజాదో ఎవరో ఇంకో ముగ్గురు నలుగురు ఈయనకు అట్లా ఫ్రెండ్స్ అయినరు. హ్మ్. ఈయనలాగా వేరే స్టేట్ నుంచి వచ్చి మామూలుగా తిరిగేటోళ్ళు. ఒక 1976లో ఇది. 76, 77 ఆ ప్రాంతం. 76 నాకు గుర్తున్న కాడికి 7 కావచ్చు, ఒక ఏడాది అటు ఇటు. మొత్తానికి జనతా గవర్నమెంట్ ఉన్నది. ఇందిరాగాంధీని, సంజయ్ గాంధీని అరెస్ట్ చేసి జీప్లో తీసుకెళ్తుంటారు. ఓకే. తీసుకెళ్లేటప్పుడు ఈయన ఇంకో నలుగురు మిత్రులు, ఈయన లాంటి మిత్రులు పోయి హ్మ్. జీప్కి అడ్డం పడుకున్నారు. హ్మ్. అడ్డం పడుకొని ఇందిరాగాంధీ జిందాబాద్ అన్నారు. హ్మ్. అంటున్నప్పుడు ఈయన ఇంకొంచెం తెలివైనోడు కాబట్టి ఇంకింత పైకి లేచి ఇంకింత ఉత్సాహంగా అంటున్నాడు ఇందిరాగాంధీ జిందాబాద్ అనగానే సంజయ్ గాంధీ దృష్టి పడ్డది ఈయన మీద. నువ్వు కాయ పతలే వాళ్ళ నువ్వు బౌత్ పుకార్ హమారే వాస్తే ఉनको బులావ్ అని డ్రైవర్ని తోలిచ్చాట. డ్రైవర్ తోలిచ్చి పోలీసులు వచ్చి లాగినప్పుడు పక్కకు తీసుకొని విజిటింగ్ కార్డు ఇచ్చి ऑफिस को आके मिला हो, 2 दिन के 3 दिन के बाद हम जेल में रहते, 2 दिन बाद में आके मिला हो అని సంజయ్ గాంధీ చెప్పి ఆ డ్రైవర్కు కూడా పరిచయం చేసి చెప్పిండు. ఓకే. చెప్తే వీళ్ళు పోయేసరికి సరిగ్గా ఒక 4-5 నెలల తర్వాత ఇక్కడ లీడర్ పోయేసరికి ఈయన ఆఫీస్లో ఉన్నాడు. ఓహో! అప్పటికే మంచి పరిచయాలు ఆఫీస్లో ఉండి అంటే వాళ్ళు ప్రభుత్వంలో లేరు కదా, ప్రభుత్వంలో లేనప్పుడు ఎవడు రాడు. అవును. ప్రభుత్వంలో లేనప్పుడు ఎవరైనా ప్రతిపక్షంలో ఉండే మళ్ళా అప్పుడైనా యంగ్ ఆస్పైరింగ్ లీడర్ గా ముందుకు ఉన్నాడు కాబట్టి పిల్లవాడు బాగా యాక్టివ్గా ఉన్నాడు అని దగ్గర తీశాడు. ఆయన దగ్గర తీసినప్పుడు మళ్ళీ లోపలి చిట్టీలు పంపాలంటే ఈయన పంపాలి. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అంత పరిచయం అయిపోయారు. ఎప్పుడో వీడు వచ్చి మళ్ళీ ఇక్కడ మనల్ని అంటే లోపలికి చిట్టీలు తీసుకుపోయి ఇవ్వాలంటే ఈయన ద్వారా. ఫ్యామిలీ ఎంకరేజ్ చేస్తారు ఇంత ఇంత అంటే పాపం ఫ్యామిలీ అంటే ఆయనే అక్కడ షైన్ అయ్యి తెలివితేటలు కలిగింది. వీళ్ళన్న అంత యాక్టివ్గా ఉండేవారు కాదు. ఆయన కూడా యూత్ కాంగ్రెసే కానీ అంత యాక్టివ్గా ఉండేవారు కాదు. పేరెంట్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళ? పేరెంట్స్ నాకు తెలిసిన కాడికి నాన్న లేరు అనుకుంటాను అప్పటికి. అప్పుడు ఈయన స్టూడెంట్ నుంచి యూత్గా మారుతున్నప్పుడు అంటే 77-78 నాటికి నాన్న లేరు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. నాన్న జరిగిపోయి ఉన్నారు అనుకుంటాను. అందుకని ఈయన స్వయం శక్తితో వచ్చిన వాడే తప్ప రాజకీయాల్లో ఆయన స్వయం శక్తితో ఎదిగినవాడు. ఆయనకి ఎక్కడి నుంచో లిఫ్ట్ దొరకలే. చెప్తున్నా కదా, ఆయన వ్యూహం రీత్యా ఆయన గోల్ను చేరుకోవడానికి ఆయన మార్గం ఆయనే నిర్మించుకొని ఎదిగి వచ్చినవాడు. డౌన్ టు ఎర్త్ తెలుసా. యూత్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీ వైపు మళ్ళీ ఆయన అంటే అక్కడ నుంచి వాళ్ళతో చెప్పించుకొని కోఆపరేటివ్ సొసైటీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీకి నామినేట్ చేసుకొని కోఆప్షన్ మెంబర్గానో ఏమో వచ్చిండు ఇక్కడికి. అక్కడ నుంచి పేరు ఇక్కడికి పంపించుకొని వచ్చిండు కోఆపరేటివ్ సొసైటీ. ఆ మెంబర్గా ఉంటే అక్కడనే ఉంటాడు కదా. అందుకని 83లో టీడీపీ పార్టీ పెట్టినప్పుడు ఇక్కడికి వస్తే ఎమ్మెల్యే అవుతా అని అనుకుని ఆయన గోల్స్ ఎట్లా వెళ్ళాలో తెలుసు కాబట్టి ఇమీడియట్గా కాంగ్రెస్ నుంచి వచ్చి ఇక్కడ జెండా ఎత్తిండు, తెలుగుదేశం జెండా. తెలుగుదేశం జెండా ఎత్తిండు. అప్పటికి ఒక సీనియర్ లీడర్ కాంగ్రెస్లో పనిచేసిన ఆయన రాజేశ్వరరావు అని ఈయన ఇద్దరే అక్కడ జెండా ఎత్తి ఆ పార్టీ నిర్మాణం చేసిండు, తెలుగుదేశం పార్టీ. రామారావు నిర్మాణం చెప్తే కదా, రామారావు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి రామారావు పార్టీ పెడుతున్నప్పుడు చాలా ఇమోషనల్గా ఉండేది పరిస్థితి. తెలుగు వారి ఆత్మగౌరవం అనుకుంటూ ఆయన ముందటికి వచ్చాడు. కాబట్టి తెలుగు వారి ఆత్మగౌరవంలో అందరం ఉన్నాము. నాలాంటి వాడు అప్పటికి నేను చాలా లెఫ్ట్ రెవల్యూషనరీ అయినా కూడా ఎన్టీ రామారావుతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను కూడా ఓటేశాను. కాబట్టి ఆయన అయితే నిలబడ్డాడు, ఆయనకు టికెట్ ఇచ్చారు. మీరు కేసీఆర్ గారు ఓటర్ అయితే అప్పుడు
హ్మ్? మీరు నేను కేసీఆర్ గారు- కేసీఆర్ గారి ఓటర్ కాదు. ఆ. నియోజకవర్గం మాది ఒకటి కాదు. ఇప్పుడు ఒకటి కానీ అప్పుడు ఒకటి కాదు. అప్పుడు మీది ఎక్కడ ఉండే సార్? అప్పుడు మాది గజ్వెల్ నియోజకవర్గం. ఆహా, అప్పుడు ఆయన సిద్దిపేట నియోజకవర్గం. అవునవును. ఇప్పుడు ఆయన గజ్వెల్కి వచ్చాడు మా ఆయన నియోజకవర్గం. ఆయన పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయింది. మీది నెక్స్ట్ మాది PG గజ్వెల్ కోసం? కూడా కాదు, దొమ్మాట నియోజకవర్గం అనేవాళ్ళు దాన్ని అప్పుడు. అప్పుడు. ఓకే. ఆ దొమ్మాట నియోజకవర్గం ఓటర్ను నేను, సిద్దిపేట నియోజకవర్గం ఓటర్ ఆయన. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు 83లో, చేసి ఓడిపోయాడు. ఆయన ఆయన కెరీర్ స్టార్ట్ అయింది కెరీర్ స్టార్ట్ అయింది. పొలిటికల్ గా. కెరీర్ స్టార్ట్ అయింది. ఆయన లక్ ఏంటిదంటే ఆ సంవత్సరానికే మళ్ళీ రామారావుని దించి రీఎలక్షన్ వచ్చింది. అవిశ్వాసం పెట్టి ఆయన తీసేసిన తర్వాత ఆయన అసెంబ్లీ రద్దయిపోయి, ఆ రద్దయిన తర్వాత మళ్ళీ తిరిగి అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఈయన మళ్ళీ నిలబడ్డాడు. అప్పుడు మదన్ మోహన్ భయపడి నిలబడలే, ఇంకోటి నిలబెట్టాడు. అప్పుడు ఈయన గెలిచాడు. అప్పుడు గెలిచాడంటే ఇవాళ వరకు అతనికి పరాజయం లేదు. ఏ ఉప ఎన్నిక వచ్చినా ఉప ఎన్నికలు, ఏ ఎన్నికలు, ఎంపీకి నిలబడ్డా గెలిచాడు. కామారెడ్డిలోనే కొంత ఆయన అంతే. అది 2 చోట్ల పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేశాడో తెలియదు, కానీ కామారెడ్డిలో ఆయన అటు మీ ఫ్రెండ్ది పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది. సో ఇటువైపు మీది పీజీ వైపు ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నా గోల్ ఏంటిది, నేను ఎంపీసీ స్టూడెంట్ అయి ఉన్నా. నా డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి నాకు చాలా పెద్ద ఇబ్బంది ఏర్పడ్డది. నా మనసంతా సాహిత్యంలో ఉంది. నేను తెల్లారి లేస్తే లైబ్రరీలు వెళ్ళి పుస్తకాలు చదువుకుంటూ శ్రీశ్రీ కవిత్వం, దాశరథి కవిత్వం, ఆరుద్ర కవిత్వం ఇవన్నీ చదువుకుంటూ ఉండేవాడిని. కుటుంబరావు నవళ్ళు, చలం నవళ్ళు ఇవన్నీ చదువుకుంటూ నేను ఉండేవాడిని. సో నా సాహిత్యంలో ఉన్నా కానీ నాకు అకాడమిక్గా ముందుకు పోలే నా జీవితం. సో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి, డిగ్రీలో మొత్తం సబ్జెక్టులు పోయినాయి. సిద్ధారెడ్డి గారు చదువులో సిద్ధారెడ్డి గారు డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీ ఫైనల్ ఇయర్లో మొత్తం ఫెయిల్ అయినాయి. నేను పరీక్ష రాయని కూర్చున్న, ఫెయిల్ అని అనిపించుకోవడం ఇష్టం లేదు కాబట్టి. పరీక్ష రాయడం ఇష్టం లేకపోతే రామయ్య గారు నా గురువు, మ్యాథమెటిక్స్ చెప్పింది సుక్కరామయ్య గారు. సుక్కరామయ్య గారి స్టూడెంట్. సుక్కరామయ్య గారు నన్ను గుర్తుపడతారు. ఈ పిల్లవాడు చురుకైన పిల్లవాడు, కవిత్వం రాస్తాడు అని గుర్తుపడతాడు. ఆయన పిలిపించుకొని నువ్వు పరీక్ష రాయంటే నాకెటో అనిపిస్తుంది, పరీక్ష రాయాలి అని చెప్పి ఎంకరేజ్ చేసి నన్ను పరీక్ష ఫీజు కట్టించి కూర్చోబెట్టి నేనేం చదవలేదు, నాకేం రాలేదు. అప్పుడు అన్ని ఫెయిల్ అయ్యాను. ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్, ఏం లేదు, తేడా లేదు. సో మళ్ళీ నేను అప్పుడు ఎక్స్టర్నల్ BA ఎక్స్టర్నల్ గట్టి తెలుగు సబ్జెక్ట్ BA ఎక్స్టర్నల్లో తెలుగు, ఎకనామిక్స్, హిస్టరీ 3 తెలుగు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ రాసి నేను పీజీకి వచ్చాను. తెలుగుతో రాశాను కనుక పీజీకి వచ్చి మళ్ళీ నారాయణ రెడ్డి గారి దగ్గర చదువుకోవాలని నా కోరిక. కాబట్టి నారాయణ రెడ్డి గారి దగ్గర ఎంఏలో చేరిన తర్వాత నా లైన్ క్లియర్ అయింది. సాహిత్యం వైపు వచ్చిన 100% సాహిత్యం, ఫుల్ హైవే ఎక్కేసి ఇంకెక్కడ బ్రేక్ లేదు. సో నారాయణ రెడ్డి గారి శిష్యుణ్ణి, శివారెడ్డి గారి అనుచరుణ్ణి, చక్కగా హైదరాబాద్ లాంటి మహానగరంలో పడ్డ తర్వాత ఎడు చూసినా కవులే, కవి సమ్మేళనాలు, చక్కగా రచయితలతో స్నేహాలు, కవులతో స్నేహాలు, కవి సమ్మేళనాలు, సభలు, సన్మానాలు, తిరగడం, చేయటం ఇవన్నీ. అట్లా నేను ఎంఏలో చేరి ఎంఏ అయిపోయి ఎంఫిల్ చేసుకొని, నారాయణ గారే నాకు ఎంఫిల్లో గైడ్. ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు దాని మీద ఆయనే గైడు. మళ్ళీ పిహెచ్డి తర్వాత పిహెచ్డిలో చేరాను. పిహెచ్డి కూడా ఆయనే గురువు. ఆధునిక తెలుగు కవిత్వం, వాస్తవికత, అధివాస్తవికత అనే అంశం మీద చేశాను. అది కూడా గైడ్ మళ్ళీ నారాయణ రెడ్డి గారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇవన్నీ తొందరగా పరిశోధన పిహెచ్డి కూడా చేసుకుంటే మళ్ళీ నాకు హాస్టల్ రూమ్ కూడా ఉండదు, కనీసం ఆవాసం కూడా ఉండదు అనే ఉద్దేశంతో అన్నీ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మెదక్కి వెళ్ళాను. అక్కడే మలుపు ఏంటిదంటే ఎన్టీ రామారావు కొత్తగా వచ్చి అవినీతి రహిత ప్రభుత్వం అని ఆయన పెట్టుకొని అప్పుడు కొన్ని రోజులు ఒక ఏడాదిన్నర పాటు ఆఫీసులు అన్నీ కూడా గజగజలాడుతున్నాయి. ఎక్కడ రూపాయి తీసుకోవాలంటే భయపడుతున్నాను. ఆ రోజుల్లో నాకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. చక్కగా పోయి చేరిన, రూపాయి పెట్టకుండా ఉద్యోగంలో చేరిన. అప్పటి వరకు లంచాలు బాగా నడుస్తుండే, పైరవీలు నడుస్తుండే. ఇట్లా లంచాలు నడిచేది, పైరవీలు. ఏ ఇయర్ సార్ మీకు ఉద్యోగం వచ్చింది? నాకు 84, 1984. నేను 76 నుంచి 84 అంటే 8 ఏళ్ళ నిరుద్యోగం నాది. 78లో చదువుతూ ఉన్నారు కదా? చదువుతూ ఉన్నా. అంటే ఎంఫిల్, పిహెచ్డి వరుస. ఇక క్యాంపస్లో ఒకసారి అడ్మిషన్ తీసుకుంటే ఉద్యోగం వచ్చే బయటకు పోవాలి. చాలా మంది విద్యార్థుల పరిస్థితి అదే. కాబట్టి నేను కూడా ఉద్యోగం వచ్చినాక బయటకు పోయి పిహెచ్డి సబ్జెక్ట్. బయటకు పోయి సిద్దిపేట డిగ్రీ కాలేజ్లో మీరు ముందు మెదక్లో ముందు మెదక్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా 84లో ఫిబ్రవరిలో చేరాను. చేరి అక్కడ 7.5 సంవత్సరాలు అక్కడ పనిచేసి తర్వాత సిద్దిపేటకు. అప్పటికి మీ ఫ్రెండ్ ఎమ్మెల్యే ఉన్నారు? అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన దూసుకుపోతున్నారు, తెలుగుదేశంలో ముఖ్యమైన వ్యక్తిగా అవును నడుస్తుంది. అవును ఒకటి కలుస్తుండేనా ఎప్పుడైనా మీరు? సభల్లో కలిసాము ఒకటి ఓకే. రెండు సార్లు. ఇంకా ఆయన ఎమ్మెల్యే, నేను ప్రత్యేకంగా ఆయన వెళ్ళి కలవలేదు, కానీ నెహ్రూ యువ కేంద్ర అని ఒకటి సిద్దిపేటలో ఉండేది. ఆ యువ కేంద్ర వాళ్ళు ఆయన గెస్ట్గా పిలిచారు, చీఫ్ గెస్ట్గా పిలిచారు, నన్ను స్పీకర్గా పిలిచారు. పిలిస్తే మళ్ళీ అక్కడ కలిసినప్పుడు అక్కడ ఎవరో సభలో కొంచెం ఘర్షణకు దిగడానికి ప్రయత్నం చేస్తే ఆయన నన్ను సపోర్ట్ చేసి, అన్న నువ్వు మాట్లాడదలుచుకుంది మాట్లాడు, ఖచ్చితంగా నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు, మాట్లాడు, అప్పటికే మీకు మంచి పరిచయం ఉంది కాబట్టి పరిచయం ఉంది కాబట్టి నన్ను ఎంకరేజ్ చేసి మాట్లాడమని అన్నాడు. ఓకే. అట్లా మాకు స్నేహం నడుస్తుంది, కానీ నేను ప్రత్యేకంగా వెళ్ళి కలవలేదు. ఇప్పుడు స్పెషల్ కలిసి ప్రత్యేకంగా వెళ్ళి అంటే కలవలేదు. మా ఫ్రెండ్ ఒకరు అయితే ఎమ్మెల్యే ఆయనకు ఉన్నారని ఒక చెప్పి కోరిక ఉండే, ఆ, అప్పుడు అది జరగలేదు, కానీ ఒక ఉమ్, కోరిక ఉండే. ఉమ్, సిద్దిపేట అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ పట్టణంగా రాణించాలి అంటే ఉమ్, మనం మొత్తం తెలుగు రచయితలందరినీ సిద్దిపేటకు పిలిపించి పెద్ద సభ చేద్దామని ఉండే. ఉమ్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రఖ్యాత రచయితలందరినీ ఉమ్. సిద్దిపేటకు పిలిపించి సిద్దిపేటలో సాహిత్య సభలు చేయాలి. ఓకే. అది అప్పుడు ఒక తీరలే. ఒక చరిత్ర అంటే క్రియేట్ చేసిన ఒక 2 సార్లు 3 సార్లు కలిసినాం, కానీ అది మెటీరియల్ కాలే. ఆ కోరికనే తెలంగాణ ప్రపంచ- వచ్చిన తర్వాత ప్రపంచ మహాసభ 2017లో ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మిగతా 18 రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు, 42 దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు, వీళ్ళందరినీ ఒక చోటకు చేర్చి తెలుగు మహాసభలు చేసి 1983 ఆలోచన మొన్న ఆయన సీఎం అయినాక ఎగ్జిక్యూట్ అయింది. సో మెదక్లో 7.5 సంవత్సరాలు పూర్తయింది. మళ్ళీ అవును. సిద్దిపేటకు వచ్చారు. సిద్దిపేటకు వచ్చారు కానీ అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకా. ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఎట్లా ఉంటుంది, కలుస్తూ ఉండేవాళ్ళ? చాలా అరుదుగా, అంటే రిపోర్టర్స్ వాళ్ళకు నాకు మధ్యన విలేకరులు ఉండేవాళ్ళు. ఇప్పుడు నా క్లాస్మేట్ అంజయ్ అనేట ఆయన ఒక విలేకరి, ఆయన ఈనాడు అంజయ్ అంటారు అందరు, ఈనాడులో ఎక్కువ కాలం పనిచేశారు. ఓకే. సో అతను విలేకరిగా ఉండడం, ఇంకా మిగతా విలేకరులు కూడా రామలింగారెడ్డి అని వాళ్ళని వీళ్ళని చాలామంది విలేకరులు నాకు మిత్రుడు, దగ్గర మిత్రుడు. అంటే మేమందరం ఆనాటికి, నేను సిద్దిపేటకు వచ్చే నాటికి విప్లవోద్యమం బలంగా ఉంది. ఈ విప్లవోద్యమం బలంగా ఉండడం వల్ల విలేకరులందరూ విప్లవోద్యమ సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఉభయత్ర ఇటు రాజకీయాలతో ఘర్షణ పడుతూ, అటు అధికారంతో బ్యూరోక్రసీతో ఘర్షణ పడే స్థితులలో ఉండేవాళ్ళు. విలేకరులు జర్నలిజం అని అంటే ఇవాళట్లాగా లేదు, అప్పుడు చాలా కొంచెం పవిత్రంగా, కొంత ఎమోషనల్గా, కొంచెం డెడికేటెడ్గా ఉండేది. నేను చెప్పేది 80-90 నాటి ముచ్చట. 80-90 నాటికి చాలా అంకిత భావంతో పనిచేస్తున్న విలేకరులు ఉన్నారు. అట్లా పనిచేస్తున్నటువంటి వాళ్ళతో నాకు దగ్గర స్నేహం ఉంది. వీళ్ళు ప్రతిరోజు లేదా 4-5 రోజులకు ఒకసారి కేసీఆర్ని కలిసేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడన్నా తీసుకపోతే పోయినా అట్లా ఒక 4-5 సార్లు. అంటే మీరు ఆల్రెడీ సాహిత్యం వైపు ఉన్నారు, నేను రాసేది తెలుసు ఆయనకి, నేను కవిగా రచయితగా నేను నా ప్రయాణం. మీ సలహా సూచనలు ఎప్పుడైనా ఉపయోగపడలేదు? లేదు లేదు, ఆయన సలహాలు వినే మనిషి కాదు. ఆయన మొదటి నుంచి స్నేహితుడే, సహృదయుడే, కానీ సలహాలు వినే మనిషి కాదు. మొదటి నుంచి కూడా వినే కాదు. ఓకే. ఏ రోజు ఏ విషయంలో లేదు, అంటే చర్చ చేసేవాళ్ళం, చర్చించడం ఇష్టమే, సలహాలు ఇష్టం లేదు. ఓకే. అంటే ఇంకో అప్పర్ హ్యాండ్ ఇష్టం ఉండదు. ఓకే. అట్లా ఆయన ఓన్ డిసిషన్స్ ఉండాలి. ఓన్ డిసిషన్స్ ఉండాలి, చర్చ చేస్తాడు. ఓకే. తెలంగాణ మూమెంట్లో ఎప్పుడు సార్, అంటే ఈ మూమెంట్ ఎప్పుడు తీసుకున్నారు తర్వాత? అంటే మేమైతే ఆయన తెలంగాణ అనకముందే మేము తీసుకున్నాం. ఎందుకంటే విప్లవోద్యమ చైతన్యం, ఒక ప్రాంతీయ స్థానికత చైతన్యం, ఇవన్నీ మాకు 96లో బలంగా ఏర్పడ్డాయి. నేను సిద్దిపేటలో లెక్చరర్గా ఉన్నాను. 96లో ఒక టర్న్ వచ్చింది. ఆ టర్నులో తెలంగాణ గురించి ఆలోచించాలి. జయశంకర్ సార్ ఒక పుస్తకం రాశాడు. కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా అప్పుడు ఉండేనా? కొండ లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు, కానీ ఆయన రచయిత కాదు కదా. ఈయన జయశంకర్ మేధావి కనుక ఈయన ఒక పుస్తకం రాశాడు, తెలంగాణలో ఏం జరుగుతోంది అని ఒక పుస్తకం రాశాడు. తెలంగాణలో ఏం జరుగుతుందంటే దోపిడీ, వనరులు ఇవన్నీ ఎట్లా దోచుకుపోతున్నారు, ఎంత అన్యాయం జరుగుతుంది, నీళ్లు, నిధులు, నియామకాలు, వీటి విషయాల్లో జరుగుతున్నటువంటి దీని మీద ఒక చిన్న పుస్తకం, ఒక 20-30 పేజీల పుస్తకం ఒకటి రాసి పబ్లిష్ చేశాడు. బహుశా మల్లేపల్లి లక్ష్మయ్య పబ్లిష్ చేశాడు. ఆ చేసిన పుస్తకం చాలామందిని టర్న్ చేసింది. మేము కూడా ఈ హైదరాబాద్లో, నేను వ్యక్తిగతంగా హైదరాబాద్లో గాంధీ భవన్లో ఒక సభ జరిగితే దానికి అటెండ్ అయిన, కాంగ్రెస్ మాజీ నాయకుల సభ అది. ఆ సభకు పొద్దు పోవడం లేదు, ఆ రోజు నేను ఎందుకు హైదరాబాద్కి వచ్చినా ఆ సభలో పోయి కూర్చున్నా, జస్ట్ ఏం జరుగుతుందో చూద్దామని. అంతా చూసిన తర్వాత ఇది వీళ్ళతోని కాదు, మనలాంటి వాళ్ళం ముందుకు రావాలి అని అనుకొని తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలి అని మంజీరా రచయిత సంఘం అని అప్పటికే మాకు సంస్థ ఉంది. మంజీరా రచయితల సంఘం. మంజీరా ఎందుకంటే మెదక్లో ఉన్నది, మంజీరా నది గోదావరికి ఉపనది అది. కాబట్టి ఆ పేరు పెట్టుకున్న, నది పేరు ఉంటే నిరంతరంగా ప్రవహిస్తుంది అని నదిని ఆదర్శంగా పెట్టుకున్న పేరు అది, మంజీరా రచయితల సంఘం. దాని తరఫు నుంచి మేము సరిగ్గా 96లో
ఒక తీర్మానం చేసిండు. ఏం తీర్మానం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిన అవసరం చారిత్రక సందర్భం ఏర్పడ్డది కనుక దీనికి మంజీరా రచ్ సంఘం క్రియాశీలకంగా పనిచేయాలి అని ఒక తీర్మానం చేసిండు. ఎంతమంది సార్ ఎవరెవరు ఉండే మీతో పాటు కీలకంగా? అప్పుడు మాకు 20 మంది ఉన్నారు కానీ సంస్థలో 100 మంది ఉన్నారు. ఓకే, సంస్థలో ప్రామినెంట్గా ఉన్నది దేశపతి ఉన్నాడు, విరాట్ ఉన్నాడు, రామలింగారెడ్డి జర్నలిస్ట్ ఉన్నాడు, తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అవునవును, దుబ్బాక ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు దేశపతి ఎమ్మెల్సీగా ఉన్నాడు. రసమై బాలకృష్ణ ఇట్లా మా కొమరవెల్లి అంజయ్య ఇలా అంతా 1996 డిసెంబర్ 20 నవంబర్ 24 రచయితలుగా కవులుగా మీరందరూ నవంబర్ 24 96 నవంబర్ ఆ 24 నాడు మేము ఒక తీర్మానం చేసి ప్రెస్ రిలీజ్ చేసినాక మదన్ మోహన్ గారు కబురు పెట్టారు కలిసి పనిచేద్దామని. వాళ్ళతో కలిసి పనిచేస్తే విప్లవ చైతన్యంతో ఉంది, వాళ్ళ రాజకీయం వాళ్ళ వైపు తీసుకుపోతారని వాళ్ళతో మేము కలవకుండా మేము విడిగా దానికి అడ్వాన్స్ అవుతున్నటువంటి క్రమంలో భువనగిరి సభ జరిగింది. భువనగిరిలో మొదటి సభ అది 97 మార్చ్ 8-9 భువనగిరిలో గాదే ఇన్నయ్య ఆధ్వర్యంలో అక్కడ ఇంకా కొంతమంది కలిసి ఏర్పాటు చేశారు. 1996 వరకు అప్పటికైనా ఇంకా టీడీపీలో కొనసాగుతున్నారు కేసీఆర్ గారు. అప్పటికి ఇంకా తెలంగాణ అనే మూవ్మెంట్ లేదు, ఆయన ఆలోచన లేదు. ఫస్ట్ మూవ్మెంట్ లో మీరు తెలిసినంత వరకు జయశంకర్ గారు 96-97 నాటికి ఆయన రవాణా శాఖ మంత్రి, అప్పుడు మంత్రిగా చేస్తున్నారు ఆయన. రామారావును దించేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఆయన రవాణా శాఖ మంత్రి అయిన. కాబట్టి ఆయన మంత్రిగా ఉన్నాడు. సో అప్పుడు మీ కోర్ టీంలో నాకు తెలిసి ఇప్పుడున్న దాంట్లో మీరు, రసమయ్య గారు, దేశపతి శ్రీనివాస్ గారు, గాదిన్నయ్య గారు భువనగిరిలో పెట్టిన సభ. అంటే రసమయ్య లేడప్పుడు, రసమయ్య మంజీరలో ఉన్నాడు కానీ రసమయ్య తెలుగుదేశంతోనే దగ్గరగా ఉన్నాడు, చంద్రశేఖరరావుతో దగ్గరగా ఉన్నాడు. ఓహో, అప్పటికి మాతో ఉన్నా ఆయనతో దగ్గరగా ఉన్నాడు. కానీ తెలంగాణ ఉద్యమంలో మా కోర్ టీం ఏంటిదంటే దేశపతి శ్రీనివాస్, షేక్ బాబా అని ఒక ఆయన ఉండేవాడు. ఆ పాట మొదటి నాగేడు సార్లల్లో పాట రాయమని అడిగింది ఆయనే, మొదట పాడింది కూడా ఆయనే. షేక్ బాబా అని ప్రజా కళాకారుడు ఆయన ఉండేవాడు. తర్వాత గాదే ఇన్నయ్య ఈయన ఇక్కడ. తర్వాత మా దాంట్లోనే విరాట్ అలీ, రామలింగారెడ్డి, ఇప్పుడు జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు విరాట్ అలీ, రామలింగారెడ్డి, వీళ్ళంతా మేము చాలా. అట్లనే సత్యనారాయణ, సత్యనారాయణ సంగారెడ్డిలో ఉండేవాడు. వీళ్ళ ఒక 20 మంది ఈ ప్రధానమైనటువంటి వాళ్ళు. ఆ 20 మందికి తోడు మెదక్ జిల్లా జర్నలిస్టుల సంఘంలో పనిచేసే ఒక 50 మంది. వీళ్ళంతా దీనికి సపోర్ట్గా. అంటే ఫస్ట్ పుస్తకం వెలువడింది తెలంగాణ గురించి 1969 తర్వాత 4 నెలల ఉద్యమం తర్వాత జయశంకర్ గారి పుస్తకమే. అప్పటిదాకా అసలు తెలంగాణ మూవ్మెంట్ అనేది వాళ్ళ టాక్ ఎక్కడ చర్చ లేదు. 69 నుంచి 69 4 నెలలు నడిచిన ఉద్యమం. ఆ తర్వాత మళ్ళీ ఉద్యమం 1990s లో స్టార్ట్ అయినప్పుడు ప్రొఫెసర్ గారి మధ్యలో అప్పుడో ఇప్పుడో కొంచెం కదులుతున్నది. ఓకే, ఆ కదులుతున్న దాంట్లో నాకు గుర్తున్నంత వరకు 88-89 ప్రాంతంలో 88-89 ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభాకర్ అంటారు ఆయన పేరు, మీరు విన్నారేమో బహుశా. తెలంగాణ ప్రభాకర్ అంటారు. ఆ ప్రభాకర్ అంటే ఆయన మా తెలంగాణ అనే ఒక పత్రిక పెట్టాడు. మా తెలంగాణ అనే పేరుతో ఒక పత్రిక పెట్టాడు. ఆయన తెలంగాణ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ పెట్టి దాని తరఫు నుంచి ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆయన పెట్టిన సంస్థ. ఆ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ నుంచి పత్రిక నడిపాడు. అది మా తెలంగాణ. ఇది 88 నాకు గుర్తున్నంత వరకు. 88లో పెట్టి దాన్ని కాళోజీ ఆవిష్కరించాడు. పాకాల యశోదరెడ్డి గారు దాంట్లో రచనలు చేసేవాడు. దేవరాజు మహారాజు, పాకాల యశోదరెడ్డి వీళ్ళంతా చేసేవాడు. ఇట్లా చరిత్రలో జై తెలంగాణ పత్రికలు ఉండేవి. ఇవి చాలా తర్వాత అప్పుడు లేదు. అంటే జై తెలంగాణ అనే పత్రిక ఈ సంగంరెడ్డి సత్యనారాయణ నడిపింది 69లో ఉండినట. అప్పుడు 69లో అదే అయి ఉంటుంది. అప్పుడు మీరు 4 నెలలు 5 నెలలు అప్పుడు నేను స్కూల్ లెవెల్ వాడిని కనుక నాకు ఆ ఉద్యమంలో ఎన్ని పత్రికలు వచ్చినాయి ఏంటి దాని గురించి నాకు ఎక్కువ తెలియదు. కాకపోతే అది 4 నెలల్లోనే అయిపోయింది కనుక ఆ ఉద్యమం పేరెత్తే వాళ్ళు కాదేవరు. చాలా చిత్రంగా ఉండేది వాతావరణం. నేను హైదరాబాద్కు 76లో వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు అనే మాట కొంచెం జర తక్కువ స్థాయిలో చూసేవాళ్ళు. అని నేను ఎంఏలో చేరినాడు. అంటే తెలంగాణ అనేది ఓన్ చేసుకునే వాళ్ళు కాదే. అప్పుడు జయశంకర్ గారు రాసిన పుస్తకం ఏంటి సార్? అదే మొదటి పుస్తకమా? ఇప్పుడు నేను అన్నది మొదటి పుస్తకం అదే, తెలంగాణలో ఏం జరుగుతుంది. 69లో ఆయన పుస్తకాలు 2 ఇంగ్లీష్లో వేశారు. తెలంగాణ గురించి 2 ఇంగ్లీష్లో పుస్తకాలు వేశారు. ఎవరు? జయశంకర్ సారు.
ఆ రోజు లెక్చరర్గా ఉన్నారు. అట్లా లెక్చరర్ ఫోరం, థింకర్స్ ఫోరం నుంచి వాళ్ళు వేశారు. ఎట్లా జరిగింది సార్ 2 మీ పుస్తకాలు. మూవ్‌మెంట్ మీ రచయితలకు సంబంధించి? ఎందుకంటే నేను మాత్రం 96 నుంచే యాక్టివ్‌గా చెప్పగలను. ఓకే. నాకు 69 ఎక్కువ. అదే 1996 తర్వాత నుంచే హ్మ్. ఒక సెపరేట్ స్టేట్‌హుడ్ కోసం మాట్లాడుతున్నారంటే సపరేషన్ ఉంటది. ఉంటది కదా, అణచివేత ఉన్నది ఉంటది. మరి. భయంకరమైన అణచివేత ఉంది. హ్మ్. అప్పుడు పత్రికలో వార్తలు వేసేవాళ్ళు కాదు. హ్మ్. మనం ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా పత్రికలో వార్తలు మీకు వేసేవాళ్ళు. స్పేస్ దొరికేది కాదు. స్పేస్ దొరికేది కాదు. హ్మ్. పైగా విలేకరులకు గైడ్ లైన్స్. హ్మ్. వీళ్ళ ఏం గైడ్ వార్తలు లైన్స్? రాయొద్దు. మీరు తెలంగాణ అనే పదం పెట్టి వార్తలు రాయొద్దు. Hmm. నంబర్ 1. ఒకవేళ తప్పనిసరి తెలంగాణ అనేది రాయవలసి వస్తే ఎంత పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారో చూసి వార్త రాయాలి. హ్మ్. నంబర్ 2. నంబర్ 3 ఏంటిదంటే, ఒకవేళ తెలంగాణ వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు, ఒక రచయిత, ఒక మేధావో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు రాయవలసి వస్తే ఒక కాలం, సింగిల్ కాలం వార్త రాయాలి. హుహు. వీలైతే హాఫ్ కాలం వార్త రాయాలి అబ్బా! అని ఇట్లా డైరెక్షన్స్ ఇచ్చిన ఒక లెటర్, ఒక ప్రధాన పత్రిక, హుహు. ఒక ప్రముఖ ఆంధ్ర పత్రిక ఇచ్చిన లెటర్ పట్టుకొని తిరిగినాం కొన్ని రోజులు. హ్మ్. ఆ లెటర్లో ఉండే మన విలేకరులు తెలుసుకోవచ్చా ఆంధ్ర పత్రిక వద్దు, ఏదని? వద్దు. ఆ లెటర్ పట్టుకొని తిరిగినాం. హ్మ్. ఆ లెటర్ పట్టుకొని తిరిగేవాడు. హ్మ్. సో ఎట్లా ఉండేది సార్ మూవ్‌మెంట్ ఎట్లా ఉండేది? కార్యక్రమాలు పెడుతుంటారు రచయితలు కదా! ఆ, ఎట్లాంటి రచనలు రాయాలని డిస్కషన్ ఉండేదా? పబ్లిక్ కాజ్ మూవ్‌మెంట్స్‌కు వెళ్ళేదా మేము మీరు? అప్పుడు పాటలు రాసినాం. హ్మ్. అప్పుడు పాటలు రాసినాము. అది 97 డిసెంబర్ నాటికి, 97 మార్చిలోనేమో ఇక్కడ మొదటి సభ జరిగింది భువనగిరిలో. హ్మ్. అప్పుడు పాటలు లేవు. హ్మ్. గద్దర్ రాసిన ఒకటే అమ్మ తెలంగాణ అట్లాంటి పాటలు. హ్మ్. ఆ సభలో పాడిన 1-2 పాటలు ఉన్నాయి. ఆ Hmm. సభలో మల్లారెడ్డి ఎవరో రాసిన 2-3 పాటలు ఉన్నాయి. హ్మ్. ఆ పాటలు మేము అప్పటికి రాసి ఉన్న పాటలు తెలంగాణలో సిద్దిపేటలో ఒక సదస్సు జరుగుతున్నప్పుడు హ్మ్. ఈ సదస్సులో పాడడానికి 97 ఆగస్టు 17 అది. హ్మ్. ఒక పాట అన్న లేకపోయే సార్ మనం పాడుకోవడానికి ఏం పాడతాము, పాత పాటలు పాడితే బాగుండదు కదా అని షేక్ బాబా అంటే, హ్మ్. ఆ రోజు నా రూమ్లో వచ్చి పడుకున్నాడు, మా ఇంట్లో పడుకున్నాడు. హ్మ్. నేను పొద్దున లేపి ఆయనకి 5 గంటల నుంచి 6 గంటల వరకు, 1 గంట సేపట్లో పాట రాసి 6 గంటలకు లేపి చేతిలో పెట్టాను. ఇది నాగేట్ నాగేటి సార్‌లో సాలల పాట. ఒక గంట సేపట్లో. గంట సేపట్లో రాశాను. అంటే ఓహో! రాత్రి కొంత తిరిగి ఉంటుంది మామూలుగా. నేను లేచింది మాత్రం 5 గంటలకు లేచి పేపర్ మీద రాసి 6 గంటలకు ఆయన నిద్రపోతుంటే లేపి కూర్చొని 10 గంటలకు మీటింగు. 10 గంటల వరకు ఆయన బాణీ కట్టుకోవాలి, పాడాలి, హ్మ్. అది చేసుకొని చెప్పి ఆయన చేతిలో పెట్టాను. ఓకే. అది మొదటి పాట నేను రాసింది. ఓకే. ఎక్కడ ఏ కార్యక్రమంలో సార్ ఇది వాడింది? సిద్దిపేటలో ఒక గర్ల్స్ హై స్కూల్ అని చిన్న స్కూల్ ఉంటుంది. ఆ హ్మ్. స్కూల్లో మీ రచయితల సంఘం రచయితల కార్యక్రమేనా? సంఘం మంజీరా నుంచి ప్రత్యేక తెలంగాణ సదస్సు హ్మ్. అని పెట్టాం. హ్మ్. ఆ సదస్సుకు 4 జిల్లాల నుంచి, మహబూబ్నగర్ నుంచి ఒక మిత్రుడిని, కరీంనగర్ నుంచి ఒక మిత్రుడిని పిలిచాం. హ్మ్. రాఘవాచారి, తర్వాత అక్కడి నుంచి ఆకుల భూమయ్య గారు, హ్మ్. ఇట్లా వీళ్ళని కొంతమందిని పిలిచాం. Hmm. వీళ్ళందరూ వచ్చారు. హ్మ్. ఆ సభలో ఇన్నయ్య కూడా మాట్లాడాడు. హుహు. ఆ సభలో మొదట పాడింది ఇది. ఓ పాట. ఇది అప్పటి వరకు క్యాసెట్ లేదు. హ్మ్. ఈ క్యాసెట్ను మళ్ళీ ఇది క్యాసెట్ చేయాలి. అప్పటికి వరంగల్లో 97 డిసెంబర్లో వరంగల్లో సభ జరిగింది. హ్మ్. వరంగల్ డిక్లరేషన్ సభ అంటారు హ్మ్. దాన్ని. ఆ డిక్లరేషన్ సభ నాటికి పాటలు లేవు. హ్మ్. పాటలు కేవలం మంజీరా సంఘం దగ్గరనే పాటలు ఉన్నాయి. అవును. ఈ పాటలు తీసుకొని షేక్ బాబా ఇస్తే ప్రజా కళా మండలి నుంచి అక్కడ క్యాసెట్ తీసుకొచ్చి గద్దర్ ఆవిష్కరించాడు ఆ సభల్లో. ఓహో! ఆ సభల్లో అప్పుడు దాంట్లో క్యాసెట్ ఎక్కువ అయింది. 5 పాటలు మావే ఉంటాయి. అప్పుడు క్యాసెట్ అయింది. అప్పటికి మా మంజీరా వాళ్ళు రాసిన పాటలే ఉంటాయి. హ్మ్. అది ఫస్ట్ క్యాసెట్. హ్మ్. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో క్యాసెట్గా వచ్చిన మొదటి క్యాసెట్.